నమస్కారం. తాండవ న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం పెద్దబోదిగలం గ్రామంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఘటన చోటు చేసుకుంది. హిందూ ముస్లిం సోదరులు కలిసికట్టుగా శ్రీరామాలయాన్ని పునరుద్ధరించి సమాజానికి ఐక్యత సందేశాన్ని అందించారు. పూర్వం నుండి పెద్దబోదిగలం గ్రామంలో శ్రీరామనవమి పండుగను గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఆలయం శిథిలావస్థకు చేరటంతో గ్రామ ముస్లిం సోదరులు ముందుకు వచ్చి సేవాభావాన్ని చాటారు. హిందువులతో కలిసి చందాలు సేకరించి ఆలయాన్ని పునరుద్ధరించారు. మత భేదాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఆలయానికి కొత్త ఊపిరి పోశారు. పునఃప్రారంభం అనంతరం శ్రీరామ నామోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో హిందూ ముస్లిం సోదరులు సమానంగా పాల్గొని భక్తి సామరస్యాన్ని చాటారు. గ్రామంలో నెలకొన్న ఈ ఐక్యత అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం బోదిగలం గ్రామం, పెద్ద బోదిగలం గ్రామం అయినటువంటి ఈ మా గ్రామంలో రామాలయం మిగతా గ్రామాల్లో ఉన్నట్టుగానే మా గ్రామంలో కూడా రామాలయం ఉండేది. గత 15 ఏళ్ల క్రితం ఉన్నటువంటి రామాలయంలో అప్పుడు పూజలు భజనలు చేసేవారు. వాళ్ళు హిందువులు ముస్లిం కలిపి భజనలు చేసేవారు. హిందువులు ముస్లిం కలిసి గుళ్ళకి వచ్చి ప్రార్థన చేసుకునేవారు. కానీ గుడి శిథిలమైన తర్వాత అది మరి కొంతకాలం పాటు చీకటిగా ఏర్పడింది. దాన్ని వాళ్ళు చూసి గుడిని కట్టాలి, మిగతా గ్రామాల్లో చూడండి ప్రతి గ్రామంలో గుడి ఉంది, మన గ్రామంలో కూడా గుడి ఉంచాలని చెప్పేసి వాళ్ళే మమ్మల్ని ప్రోత్సహించి గుడి కట్టడానికి ముందుకు వచ్చారు. వాళ్ళు కూడా చందాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు గుడిలో చాలా వరకు పనిచేసినప్పటికీ గుడి అసంపూర్తిగా ఉండిపోవడం జరిగింది. అసంపూర్తిగా ఉండిపోయిన గుడిని అడ్డూరు అప్పారావు గారని లింగరాజ బలమాస్తారు వచ్చి ఆయన ఈ గుడిని పూర్తి చేయడం జరిగింది. పూర్తి అనంతరం 2012 తర్వాత నేటి వరకు ప్రతి సంవత్సరము శ్రీరామ కార్యక్రమం జరుగుతున్నాం. ఈ సీతారామ కళ్యాణం జరగడం జరుగుతుంది. అనంతరం కూడా ఉత్సవంలో కూడా ఈ అన్నసామరాధన కూడా పెట్టడం జరుగుతుంది. మరి ఈ కళ్యాణంలో హిందువులు ముస్లింలు కూడా ఒకే భావంతో పాల్గొనడం జరుగుతుంది. మా గ్రామంలో ఉన్న ఏ కార్యక్రమం చేసినా వాళ్ళతో మేము మాతో వాళ్ళు మిలితే పని చేసుకుంటాం. మా గ్రామంలో ఎటువంటి కుల వివక్షత లేదు అని చెప్పి నేను గంటావాదం తెలియజేస్తున్నాను. అస్సలాము అలైకుం. అందరికీ నమస్తే. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మా మహిళలందరూ అలాగే ఈ హిందూ ధర్మం పాటించే ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆడబిడ్డలా చూసుకుంటారండి. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమికి నన్ను ఇన్వైట్ చేయడం, వారి ఆడపిల్లలాగా నన్ను ఆదరించి నా చేతుల మీదుగా మన్ని ప్రసాదాలు అన్ని కూడా ఇస్తుంటారు. అలాగే ఈ యొక్క పూజా కార్యక్రమాల్లోనూ కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా శ్రీరామనవమి పండుగ మనం జరుపుకున్నాము. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఈ కమిటీ మందిర కమిటీ వాళ్ళు, గుడి కమిటీ వాళ్ళందరూ కూడా ఆదరించి ముస్లిం హిందూ అనే భేదభావ్యం లేకుండా ప్రతి పండుగలోనూ కూడా మా పండుగలు కావచ్చు, ముస్లిం రంజాన్ బక్రీద్, అలాగే గ్యార్మీ షరీఫ్ పండుగలో కావచ్చు, అలాగే హిందువుల పండుగలు సంక్రాంతి, శ్రీరామనవమి, లేదంటే మన నూకాల తల్లి పండుగలో కావచ్చు, అందరం కూడా కలిసికట్టుగా మా సాంప్రదాయాల్ని మేము పాటిస్తూ ఇతరత్ర మతాలను మేము గౌరవిస్తూ అందరం కలిసికట్టుగా ఈ పండుగలన్నీ జరుపుకుంటూ ఉంటామండి. ఈ జరుపుకునే విధానం చూసి అందరూ కూడా చాలా మా ఊరు వాళ్ళందరూ ఇంత ఐకమత్యంగా ఉండడం చూసి చుట్టుపక్కల గ్రామాలు కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడం జరుగుతుంది. ఇలాగే మనం ప్రతి సంవత్సరం కూడా అందరం కూడా కలిసికట్టుగా పండుగ చేసుకున్నాం. అలాగే నాకు ఆహ్వానించి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కమిటీ వాళ్ళకి, అందరి కమిటీ వాళ్ళకి, అలాగే మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై శ్రీరామ్, అల్లాహు అక్బర్. అస్సలాము అలైకుం. Tandava News. For more updates, like, share and subscribe.